మరణించి ఉన్నాడు. తలపాగాలు మణికుండలములు పెట్టుకున్నటువంటి ఇద్దరు చామరగ్రాహిణులు, అంటే రథంలో కూర్చున్న వాడికి చామరం వెయ్యడానికి ఉండేటటువంటి సేవకులు ఇద్దరు అటువంటి చామరగ్రాహిణులు నేల మీద పడి మరణించి ఉన్నారు. ఇంతమంది మరణించారు, నెత్తుటి చుక్కలు కనపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా సీతమ్మ ఇక్కడ భక్షింపబడి ఉంటుంది లక్ష్మణ అనగానే, అంటే ఇంక ఏ ఆధారం కనపడ్డా సీతమ్మ చనిపోయిందని ఆయన ఆలోచన. వెంటనే ఆయన నోటి వెంట వచ్చిన మాట ఏమిటో తెలుసండి, ఇది ఇంకా హద్దులేని ఆగ్రహానికి కారణం అయిపోవడం అంటే ఎలా ఉంటుందో చూడండి. నధర్మస్త్రాయతే సీతాం హ్రియమాణాం మహావని. ఇప్పుడితోవరకు ఏమన్నాడు? భూమి కాపాడింది, వాయువు కాపాడాడు, సూర్యుడు కాపాడాడు అన్నాడు, మృగములు దారి చూపించాయి, తన ధర్మములు తన్ని రక్షిస్తోంది. కానీ సీతమ్మ మరణించిందనుకున్నాడు నెత్తుటి చుక్కలు చూడగానే. అనుకున్న వెంటనే నోటి వెంట వచ్చిన మాట ఏమిటో తెలుసా అండి, నేను నమ్ముకున్న ధర్మం నన్ను కాపాడలేదు. ఇది కౌసల్య చెప్పి పంపించిన మాట. నియమేన ధృతేన చ, నీ మనసులో వచ్చిన ఆలోచనలకి అనుగుణంగా ధర్మం మీద నిర్ణయం చేసి ధర్మాన్ని వదిలిపెట్టవద్దు అని చెప్పింది కౌసల్య. నేను అందుకే మీతో ఆ రోజున అయోధ్యకాండ చెప్తూ మనవి చేశా, ప్రయాణానికి సరిపడ సద్దెన్నపు మూట ఇచ్చినట్టు 14 ఏళ్ల అరణ్యవాసానికి సరిపోయే మాట కౌసల్య చెప్పి పంపించింది. తల్లులు పిల్లలకి ఏం నేర్పాలో అయోధ్యకాండలోంచి నేర్చుకోవాలి అని చెప్పడానికి కారణం అది. కాబట్టి రామచంద్రమూర్తి బాధపడుతూ అంటాడు, కర్తారమసి లోకానాం శూరం కరుణవేదినం అజ్ఞానాదవమన్యేరన్ సర్వభూతాని లక్ష్మణ. లోకంలో ఎవరైనా ప్రతాపవంతుడైనటువంటి వాడు దయతో ప్రవర్తిస్తూ ఉంటే ధర్మబద్ధుడై చేతకానివాడు అనుకుంటుంది లోకం. మృదుం లోకహితే యుక్తం దాంతం కరుణవేదినం నిర్వీర్య ఇది మన్యంతే నూనం మాం త్రిదశేశ్వరాః. మనుష్యులేమి లక్ష్మణ, దేవతలు కూడా ఏమనుకుంటున్నారో తెలుసా? నేను మృదువుగా లోకహితం కోసం ఇంద్రియ నిగ్రహంతో ప్రవర్తిస్తుంటే రాముడు చేతకానివాడు అనుకుంటోంది. కాబట్టి నేను ఇప్పుడు నా కోపం అంటే ఏమిటో చూపిస్తాను. సంహృత్యైవ శిశిజ్యోత్సాం మహాన్ సూర్య ఇవోదిత సంహృత్యైవ గుణాన్ సర్వాన్ మమ తేజాః ప్రకాశతే. సూర్యుడు ప్రకాశించాలి అనుకున్నప్పుడు, సూర్యోదయం జరిగేటప్పుడు చంద్రుని యొక్క కాంతిని తాను తొక్కిపెట్టి సూర్యుడు ప్రకాశిస్తాడు. అప్పుడు చంద్రుడి కాంతి వెలవెలపోతుంది. నేనిప్పుడు నా తేజస్సు చేత నా గుణాల్ని తొక్కేస్తాను. నేను ఏ ధర్మాన్ని పట్టుకున్నానో ఆ ధర్మముతో కూడిన గుణములను దేవతలు ఈ క్షణంలో ఎక్కడ ఉన్నా సీతమ్మని తీసుకొచ్చి నా ముందు ప్రవేశపెట్టకపోతే, లక్ష్మణ సీతమ్మ నాకు దొరకకుండా నేను ఇంత ధర్మంతో ఉన్నా దేవతలు ఆదరించలేదు కనుక అసలు ఈ లోకంలో ఇక ఏ ప్రాణి బ్రతకడానికి వీల్లేదు. నేను ఈ 3 లోకాలని ఇప్పుడు లయం చేసేస్తున్నాను. నైవయక్ష నగంధర్వ నపిశాచ నరాక్షసాః కిన్నెరావ మనుష్యావ సుఖం ప్రాప్యంతి లక్ష్మణ. లక్ష్మణ, నాకు సుఖం లేదు సీతమ్మ పక్కన లేకపోవడం వల్ల. నాకు లేని సుఖం ఈ లోకంలో ఎవరికీ ఉండడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు ఆ నెత్తుటి చుక్కలు చూసినటువంటి రాముడిలో క్రోధం పరవళ్ళు తొక్కి నోటి వెంట రామచంద్రమూర్తి ఏ మాటలు మాట్లాడకూడదో ఆ మాటలు అనేస్తున్నాడు అనడంలో ఏ అభ్యంతరము లేదు. రాముడేమిటి మాటలు అనడం ఏమిటి అంటే, శోకం అనేది మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్లిపోతుందో మీరు గమనించాలి. కాబట్టి కిన్నెరావా మనుష్యావా సుఖం ప్రాస్యంతి లక్ష్మణ. ఎవ్వరూ సుఖాన్ని పొందడానికి వీల్లేదు. అందుకే ఏం చేస్తానో తెలుసా? మమాస్త్రబాణ సంపూర్ణం ఆకాశం పశ్య లక్ష్మణ నిస్సంపాతం కరిష్యామి యద్యత్రైలోక్యచారిణాం. నేను నారాస బాణముల యొక్క పరంపరతో ఆకాశాన్నంతటినీ కప్పేస్తాను. ఇంకా దేవతలు కాని, యక్షులు కాని, గంధర్వులు కాని, కిన్నెరులు కాని, కింపురుషులు కాని, మనుష్యులు కాని అడుగు తీసి అడుగు వేయడానికి ఉండదు. నేను నా యొక్క బాణ పరంపరతో అడిగితే సమాధానం చెప్పలేదుగా ప్రశ్రవణ పర్వతం. కాబట్టి పర్వత శిఖరాలన్నింటినీ కూడా ఛేదించేస్తాను. ఇంకా పర్వతాలన్నవి లోకంలో ఉండవు. గోదావరి జవాబు చెప్పలేదుగా, నా అగ్నితుల్యమైన బాణాలతో నదులలో సముద్రాలలో ఉన్న నీటిని అంతటినీ ఇంకింప చేసేస్తాను. అసలు లోకంలో ప్రాణి అన్నది ఇది బ్రతికుండడానికి వీల్లేదు. రాక్షస జాతి కాని ఏ జాతి మిగలదు.
నేను 3 లోకములలో ఉన్నటువంటి ప్రాణులన్నింటినీ కూడా లయం చేస్తున్నాను లక్ష్మణ. ఇప్పుడు చూడు రాముడంటే ఏమిటో. ఇన్నాళ్ళు ధర్మం పట్టుకున్నాను, ఇప్పుడు ఆ ధర్మాన్ని కాసేపు పక్కన పెట్టి నా తేజస్సు ఏమిటో చూపిస్తాను. ధర్మం పట్టుకుంటే చేతకాని వాడిని అనుకుంటున్నారు. చేతకాని వాడిని అనుకుని బతిమాలి బామాలి అడిగితే చెట్లు చెప్పవు, గోదావరి చెప్పదు, పర్వత శిఖరాలు చెప్పవు. ఒక్కళ్ళు నీ సీతని ఇలా తీసుకెళ్లారు అని చెప్పిన వాళ్ళు లేరు. కాబట్టి వీళ్ళెవ్వరూ సుఖంగా ఉండడానికి వీల్లేరు. వీళ్ళు సుఖంగా ఉండడం నేను దుఃఖపడ్డమా ధర్మం పట్టుకుని, వీళ్ళని నేను సంతోషంగా ఉండనివ్వను. ఇప్పుడు నా పరిస్థితి ఎటువంటిదో లక్ష్మణ నీకు చెప్తున్నాను చూడు. యథా జరా యథా మృత్యుర్ యథా కాలో యథా విధి నిత్యం న ప్రతిహన్యంతే సర్వభూతేషు లక్ష్మణ తదాహం క్రోధ సంయుక్తో న నివార్యోస్మి సర్వథా. ఎంత పెద్ద మాట అన్నాడంటే, యథాజర, వృద్ధాప్యం పట్టుకోకుండా ఎవరు ఎలా తప్పించుకోలేరు, మృత్యు రాకుండా ఎవ్వరు ఎలా తప్పించుకోలేరు, కాలము కదలకుండా ఎవ్వరు ఎలా ఆపలేరు, అవి ప్రతి నిత్యము ఎలా కదిలి వెళ్ళిపోతున్నాయో దాన్నెవరు ఎలా ఆపలేరు. అలా లక్ష్మణ ఇవాళ నా క్రోధాన్ని ఎవ్వరూ ఆపలేరు. తదాహం క్రోధ సంయుక్తో ననివార్యోస్మి సర్వథా. నా క్రోధాన్ని ఆపగలిగినటువంటి వాడు లేడు. కాబట్టి ఇప్పుడు నేను ఈ లోకాలన్నింటినీ కూడా లయం చేస్తున్నానన్నాడు. అంత శోకంలోంచి పెళ్ళుబికినటువంటి ఆ క్రోధంతో ధనస్సు పట్టుకుని నిలబడి బాణ పరంపరని పైకి తీసి సంధించడానికి సిద్ధపడుతున్న రాముని యొక్క రూపాన్ని లక్ష్మణుడు పుట్టిన దాదిగా ఇప్పటి వరకు చూడలేదు. అంత కోపంతో అంత రౌద్రమూర్తిగా ప్రకాశిస్తున్నటువంటి రాముణ్ణి చూసి వీక్షమాణం ధనుస్సజ్జం విశ్వసంతం పునఃపునః దగ్ధుకామం జగత్సర్వం యుగాంతేతు యథాహరం. యుగములు పూర్తయిపోయేటప్పుడు ప్రళయం సృష్టించే ముందు హరుడు ఎలా ఉంటాడో ఆ రుద్రుడు అలా ఉన్నటువంటి రాముణ్ణి చూసి తెల్లబోయి స్థాణు అయిపోయేట లక్ష్మణుడు. ఆయన అన్నాడు, అదృష్టపూర్వం సంక్రుద్ధం దృష్ట్వా రామంతు లక్ష్మణ అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం ముఖేన పరిశుష్యత. అంజలి కట్టి నమస్కారం చేసి కూర్చుని, అన్నయ్య నేను 4 మాటలు చెప్తాను వినన్నయ్య, నీకు ఇవాళ ఎంత క్రోధం వచ్చిందన్నయ్య అన్నాడు. పురా భూత్వా మృదుర్దాంతః సర్వభూతహితేరతః నక్రోధవశమాపన్నః ప్రకృతిం హతుమర్హసి. అన్నయ్య ఇన్నాళ్ళు నువ్వు మృదుర్దాంతః చాలా మృదువైనటువంటి వాడివి అని పేరు, నువ్వు ఇంద్రియ నిగ్రహము కలిగిన వాడివి అని పేరు, సర్వభూతముల యొక్క హితాన్ని చేసేవాడివి అని పేరు. నక్రోధవశమాపన్నః, నువ్వు ఈ క్రోధం నిన్ను వశం చేసేసుకుంటే ప్రకృతిం హాతుమర్హసి. అన్నయ్య నువ్వు ఈ లోకాలన్నింటినీ పాడు చేసేస్తావా ఇవాళ? మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది జీవితంలో. రాముని స్థితిని మీరు గమనించే ముందు మీరు కూడా ఒకటి ఎప్పుడూ గుర్తుపెట్టుకుని ఉండాలి. మనం అగ్నితో ఉపమానం వేసి కొన్నిటిని చెప్తాం. అగ్ని బయట ప్రకాశిస్తూ కనపడుతుంది. అలాగే దుఃఖాగ్ని, శోకాగ్ని అంటాం. శోకమనే అగ్ని, జఠరాగ్ని, లోపల పుట్టే అగ్ని. ఇందులో కొన్ని అగ్నులు ఏమిటో తెలుసా అండి? మీరు ఏదైనా దానికి సమర్పిస్తే ఊరుకుంటాయి. మీరు గమనించండి. జఠరాగ్ని, నాకు ఏదో కాస్త 9:30 10 అయ్యాక ఆకలేస్తుంది, వేస్తే నేను ఇంత పదార్థం ఇందులోకి పడేశాను అనుకోండి, అది ఊరుకుంటుంది మళ్ళీ రేపు ఉదయం వరకు ఏమంది. అగ్నిహోత్రంలో పడేస్తే ఊరుకునే అగ్నిహోత్రాలు కొన్ని ఉంటాయి. మీరు ఏది వేసినా ఇంకా ప్రజ్వరిల్లే అగ్నిహోత్రాలు కొన్ని ఉంటాయి. మామూలు అగ్నిలో మీరు ఆజ్యం పోశారనుకోండి, ఊరుకుంటుందా? షస్ అని లేస్తుంది. వేసిన కొద్దీ లేస్తుంది తప్ప వేస్తే అనగాని అగ్నిహోత్రం ఒకటి ఉంటుంది. అలాంటి వాటిల్లో బయటి అగ్నిహోత్రం ఎటువంటిదో లోపల ఉండేటటువంటి అటువంటి అగ్నిహోత్రమే క్రోధాగ్ని. మీరు దగ్గరగా కూర్చుని నెయ్యి పోస్తే జ్వాల మీ మీదకి వస్తుంది. నాకు నెయ్యి పోసాడు కదా అని ఊరుకోదు. అలాగే మీ క్రోధాగ్ని ఏం చేస్తుందో తెలుసా అండి? ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, క్రోధాగ్నికి ఎప్పుడూ పరావర్తనం ఉంటుంది, అంటే తిరిగి మీ మీదకి వస్తుంది. అది బంతి లాంటిది. మీరు ఎదురుగుండా గోడ ఉంది కదా అని మీ ఎదురుగుండా మీరు బంతి పెట్టి ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా తిరిగి మీ మీదకి వస్తుంది బంతి. మీ క్రోధం కూడా అంతే. క్రోధాగ్ని, బయట ఉండే అగ్ని, ఈ రెండు వేస్తే చల్లారేవి కావు, వేస్తే ప్రకోపిస్తాయి. అందుకే ఇప్పుడు నిజంగా రాముడు బాణాలు వేయడం మొదలెట్టాడు అనుకోండి, ఎంతమంది ఏడవడం మొదలెట్టినా పెరుగుతుంది తప్పని తరగదు. ఇప్పుడు దాన్ని చల్లార్చాలి అంటే ఒక్కటే ఒక్కటి ఉంటుంది. ఏమిటో తెలుసా అండి? తనంత తాను చల్లారాలి.
తనంత తాను చల్లారాలంటే ఎవడో చెప్తే చల్లారుతుందని మీరు అనుకోకండి. చెబితే పుచ్చుకునే గుణం మీకుంటే చల్లారుతుంది. చెబితే చల్లారుతుందంటే అప్పుడు చెప్పినవాడు గొప్పవాడు. అలా అయితే నిన్న రావణుడు మారి ఉండాలి. చెబితే విన్నవాడు గొప్పవాడు. ఎంత కోపంలోనో తప్పు, అలా కోపడకూడదు నువ్వు అన్నారనుకోండి. నేను చెప్తున్నానయా పెద్దవాడిని, ఇంకా నా పెద్దరికానికి గొప్పతనం ఏమిటి, నేను చెప్తున్నాను అంతే, ఇక నువ్వు మాట్లాడడానికి వీల్లేదు, లోపలికి వెళ్ళిపో అన్నారనుకోండి. వెంటనే మీరు లోపలికి వెళ్ళిపోయారనుకోండి. ఇప్పుడు చెప్పినవాడు గొప్పవాడా విన్నవాడు గొప్పవాడా అంటే విన్నవాడు చాలా గొప్పవాడు. తన క్రోధాన్ని వెంటనే కిందకి దింపేశాడంతే ఆ మాటకి. అంటే ఆయన నీకు ఇచ్చిన పెద్దరికం అంత గొప్పది, అంత గొప్ప హృదయం ఉన్నవాడు. కాబట్టి ఆయనదా పెద్దరికం, చెప్పినవాడిదా పెద్దరికం నాకు చెప్పండి. రాముడి పెద్దరికం ఏమిటో ఇప్పుడు మనకి చూపిస్తారు మహర్షి. ఇంత క్రోధమూర్తి ఏమన్నారు, నువ్వు తప్పు చేశావు లక్ష్మణ అన్నారు ఇందాక. ఇప్పుడు లక్ష్మణుడు చెప్తున్నాడు, నోరు మోయి, నువ్వు నాకు చెప్పేవాడివా అని లక్ష్మణుడి మీద వాళ్ళకి బాణం వేస్తే కాదు. మంచి మాట చెప్పావు లక్ష్మణ అనగలిగితే దిద్దుకోవడం వచ్చినటువంటి పెద్దరికం ఉన్నవాడు రాముడు. ఇది మీరు గ్రహించగలిగితే రాముడు ఏం చేశాడో మీకు ఉపయోగపడుతుంది తప్ప రాముడిది చేశాడని మీరు రామాయణం చదువుకుంటే మీకేం ఉపయోగపడుతుంది నాకు చెప్పండి. రాముడు అలా చేశాడంటే రాముడు చాలా గొప్పవాడండి అన్నారనుకోండి. ఇప్పుడు ఎందుకు రాముడికి కితాబులు? రాముడికి అంత గొప్పవాడు కాబట్టి అష్టోత్తరంతో సహస్రంతో పూజలు, రామకోటి పారాయణలు, రామకోటి నామలేఖన యజ్ఞాలు. మీరేం చేస్తారు రాముడి గురించి చదివి? ఇది మీరు స్వీకరించవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు, పురాభూత్వా మృదుర్దంత. అన్నయ్య నువ్వు చాలా మృదువుగా ఉండేవాడివి అన్నయ్య, నువ్వు చాలా ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడివి, సర్వభూత హితే రతః, అన్ని భూతముల యొక్క హితాన్ని చూసేటటువంటి వాడివి. అటువంటి వాడివి నువ్వు ఇవాళ క్రోధమునకు వశుడవుతున్నావు అన్నయ్య. చంద్రే లక్ష్మీ ప్రభా సూర్యే గతిర్వాయౌ భువి క్షమా ఏతచ్చ నియతం సర్వం త్వయిచానుత్తమం యశః. ఏమి శ్లోకం అండి, అద్భుతం. లక్ష్మణుడి నోటి వెంట వచ్చినటువంటి ఈ శ్లోకం అమృత భాండం అన్నమాట నిజంగా. చంద్రే లక్ష్మీ, చంద్రుడికి చల్లటి వెన్నెల, ప్రభా సూర్యే, సూర్యుడికి గొప్ప తేజస్సు, గతిర్వాయువు, వాయువుకి కదలగలిగినటువంటి శక్తి, భువి క్షమ, భూమికి ఓర్పు, ఏతచ్చ నియతం సర్వం, ఇవి వాటికి ఉండే లక్షణాలు. త్వయిచానుత్తమం యశాః. అన్నయ్య నువ్వు చాలా గొప్ప కీర్తివంతుడివి అన్నది నీకున్న లక్షణం. భూమి ఏ కారణానికి ఓర్పు నదలదుగా, వాయువు ఏ కారణానికి కదలకుండా ఉండట్లేదుగా. భూమి కదిలేటప్పుడు అశుద్ధం మీదకి వెడుతోంది. చిచ్చి చిచ్చి ఈ మనుషులు అశుద్ధం ఎక్కడ పడితే అక్కడ విసర్జిస్తున్నారు అని గాలి కదలడం మానేస్తోందా? భూమి పాదాలతో తొక్కుతున్నాం, వీళ్ళు నన్ను పాదాలతో తొక్కుతున్నారని భూమి కోపం వచ్చి కదిలిపోతోందా? వాటికి ఎలా ఆ లక్షణం ఉందో నీకు ఉత్తమమైన కీర్తివంతుడవన్న పేరు నీకు అలా ఉంది. కీర్తి అన్నది అసిధారావ్రతం. కీర్తి అన్నది ఒకసారి సంపాదించుకుంటే ఉండిపోయేది కాదు, ఆఖరి ఊపిరి వరకు సంపాదించుకుంటూనే ఉండాలి మీ ప్రవర్తనతో. చాలా కీర్తి సంపాదించిన ఒకే ఒక పెద్ద తప్పు ఎవరైనా చేసేసాడనుకోండి, అంతే అపకీర్తి వచ్చేస్తుంది. మీరు అనుకుంటున్నారు కానండి ఆయన సంగతి మీకేం తెలుసు అంటాడు, అంతే ముందే చెప్తాడు, అయిపోయింది ఆయన కీర్తి. కాబట్టి అన్నయ్య నువ్వు తొట్టు పడకూడదు, నువ్వు తొట్టు పడ్డావో పోయిందంటే నీ కీర్తి. తొట్టు పడుతున్నావు అన్నయ్య, క్రోధానికి వశుడవైపోతున్నావు. వశుడవైపోతే సర్వభూత హితేరతః దాంతః జితేంద్రియ ఎగిరిపోతాయన్నయ్య. మృదుహు, ఏవి ఆ మాటలు నిన్ను స్తోత్రం చేస్తూ నీకు అటువంటి ఉత్తమమైన యశస్సు ఉంది. క్రోధానికి వశుడవైపోయి ఇవన్నీ పోగొట్టుకుంటావా? అవి పోగొట్టుకోకూడదన్నయ్య, కీర్తిని ఉంచుకోవాలి. ఏకస్యనాపరాధేన లోకాన్ హంతుం త్వమర్హసి. సీతమ్మ తల్లిని అపహరించిన వాడు ఎవడో ఒక్కడే అన్నయ్య, ఇద్దరు రాక్షసులు యుద్ధం చేయలేదు. ఇక్కడ ఇద్దరు చేశారు నువ్వు అనుకుంటున్నావు, కానీ ఎవడో ఒక్కడే సీతమ్మని అపహరించే ప్రయత్నం చేశాడు. ఆ ఒక్కడిని చంపు, నీ గొప్పతనం. నీకున్న శక్తినంతా పెట్టి ఎవడు తప్పు చేశాడో వాణ్ణి శిక్షించు, అంతేకాని ఏకస్యనాపరాధేన, ఒకడు తప్పు చేస్తే లోకాన్ హంతుం త్వమర్హసి, ఈ లోకాన్నంతటినీ చంపేస్తావా అన్నయ్య నువ్వు? అది న్యాయమాది. అందుక అన్నయ్య అస్త్రశస్త్ర విద్యలు నీకు ఇచ్చింది గురువుగారు, ఇలా చేయమనా ఇచ్చింది. కాబట్టి ఏకస్యతు విమగ్ధోయం నద్వయోర్వదతాంబరః. ఇక్కడ ఇద్దరు యుద్ధం చేసినటువంటి ఆనవాళ్లు లేవన్నయ్య, ఒక్కడే చేశాడు.
నైకస్యతు కృతే లోకాన్ వినాశయితుమర్హసి యుక్త దండాహి మృదవ ప్రశాంత వసుదాదిపాహ. రాజదండం పట్టుకున్నటువంటి రాజు యుక్తాయుక్త విచక్షణతో తప్పు చేసిన వాణ్ణి మాత్రమే శిక్షించవలసి ఉంటుంది. సదాత్తం సర్వభూతానాం శరణ్య పరమాగతిం కోను దార ప్రణాశంతే సాధు మన్యేత రాఘవ. సర్వభూతముల యందు నీకు అనురక్తి, సర్వభూతములకు నీ యందు అనురక్తి. అటువంటిది ఈ భూతములన్నీ కూడా నీ భార్యనెవడో అపహరిస్తే అవి సంతోషిస్తున్నాయని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నువ్వు వాటిని ఎంత ప్రేమించావో అవి నిన్నంత ప్రేమించాయి. అవి నిన్నంత ప్రేమించాయి కాబట్టి నీ బాధలో అవి బాధపడుతున్నాయి కాబట్టే ఇందాక జంతువులు మనకి మార్గం చూపించాయి. నీకు ఉపకారం చేయనంత మాత్రం చేత బాధపట్టలేదని ఎక్కడుంది శాస్త్రం? అలా ఏం లేదే. నీవు భూతములను ప్రేమిస్తున్నావు కాబట్టి అవి నిన్ను ప్రేమించి తీరుతాయి. కాబట్టి అన్నయ్య ఇప్పుడు వాటిని ఎందుకు చంపేస్తానంటున్నావు? సరిత సాగరాహ శైల దేవగంధర్వదానవాహ నాలంతే విప్రియం కర్తుం దీక్షితస్యేన సాధన. అన్నయ్య ఇక్కడ ఉన్నటువంటి నదులు, నదములు, సముద్రములు, పర్వతములు, దేవతలు, గంధర్వులు వీళ్ళందరికీ కూడా నీవే శరణ్యం. వీళ్ళందరూ కూడా నిన్నే శరణు వేడుతారు. ఎవరైనా ఉపద్రవం కల్పిస్తే రక్షించమని నిన్ను అడుగుతారు. అటువంటిది నువ్వే వాటిని చెనకితే వాళ్ళు ఎవరిని అడుగుతారన్నాయా? వాల్మీకి మహర్షి యొక్క ఈ శ్లోకాన్ని తీసుకుని లోకంలో కథ చెప్తుంటారు. వెనకటికి రామచంద్రమూర్తి ఏదో తవ్వుతూ గుణపం పెట్టి తవ్వుతూ ఉంటే ఆ గుణపం ఓ కప్ప మీద పడితే కప్ప ఏమనలేదు. అనకపోతే రాముడు చూసి అయ్యయ్యో నేను మరి గుణపం వేస్తున్నప్పుడు రామా నా మీద వేస్తున్నావు ఎందుకు అనలేదని అడిగట. నన్ను ఎవరైనా చెనకితే రామా నీకు చెప్పేవాడిని, నువ్వే చెనకితే నేను ఎవరికి చెప్పుకోనందిట కప్ప. అలా ఇవన్నీ నిన్ను శరణాగతి చేస్తాయి. అలాంటి నువ్వే వాటిని చంపేస్తే ఎవరికి చెప్పుకుంటాయన్నయ్యా? లోకాలన్నిటిని నువ్వు లయం చేస్తావా? ఏన రాజన్ హృతా సీతా తమన్వేషితుమర్హసి మద్వితీయో ధనుష్పాణి సహాయై పరమర్షిభి. అన్నయ్య ఇద్దరం కలిసి ధనస్సులు పట్టుకుని సీతమ్మని వెతుకుదాం, అంతేకాని నువ్వు ఇలా ఆగ్రహించకూడదన్నయ్య. అంటే శీలేన సామ్నా వినయేన సీతాం నయేన న ప్రాప్యసి చేన్నరేంద్ర తతస్సముత్పాదయ హేమపుంఖై మహేంద్ర వజ్ర ప్రతిభై శరౌఘై. ఒకవేళ మనం ధర్మం పట్టుకుని ఓర్పుతో వెతికి 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 ఎంత వెతికినా సీతమ్మ కనపడకపోతే మనం చెయ్యవలసిన ప్రయత్నం మనమంతా చేసిన తర్వాత కూడా ఎవ్వరూ మనకి సహకరించకపోతే అప్పుడు నువ్వు బంగారు ములుకులు పిడులు కలిగినటువంటి బాణాలని ప్రయోగితూగానివి తప్ప అసలు ప్రయత్నమే లేకుండా వాళ్ళందరి మీద నేరం ఆరోపించి మనం చంపుతామంటే ఎలాగన్నాయా? కాబట్టి అటువంటి పని చేయకూడదు. మహతా తపసారామ మహతా చాసి కర్మణ రాజ్ఞా దశరథే నాసి లబ్ధోమృతం మివామరై. దేవతలు అమృతాన్ని పొందినట్టు యజ్ఞయాగాది క్రతువులు చేసి అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి చేసి దశరథ మహారాజు గారు నిన్ను పుత్రుడిగా పొందాడు. ఇది దుఃఖమిదం ప్రాప్తం కాకుత్సన సహిష్యసే ప్రకృతశ్చల్ప అల్పసత్వశ్చ ఇతరక్క సహిష్యతి. అన్నయ్య ఇన్ని చదువుకున్నావు, వశిష్ఠ విశ్వామిత్రాది మహర్షుల చేత శిక్షింపబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడివి, ఇంత పరాక్రమవంతుడివి, ఇంత తేజోవంతుడివి, ఇంతటి వీర్యవంతుడివి, నువ్వే కష్టాన్ని ఓర్చుకోలేక లోకాన్ని లయం చేసేస్తానంటే ఇంకా లోకంలో ఉన్న వాళ్ళు కష్టం అన్నది వస్తే ప్రాకృతమైనటువంటి మానవులు వాళ్ళు ఏం తట్టుకుంటారన్నయ్య? ఆ రోజున వాళ్ళ భార్య కనబడకపోతే రాముడు లోకాన్ని లయం చేశాడు, నేను మాత్రం కోపం వస్తే ఏం చేయకూడదని అడగరా? కాబట్టి అన్నయ్య కష్టాన్ని తట్టుకోవడంలో గొప్పతనం ఉంది, కానీ కష్టానికి విచలితుడు అయిపోతే ఎలాగన్నయ్యా? దుఃఖితో హి భవాన్ లోకాన్ తేజసాయది దక్షతే ఆర్తాహ ప్రజానరవ్యాఘ్ర త్వనుయాస్యంతి నిర్వృతిం ఆశ్వసి నరశ్రేష్ట ప్రాణిన కశ్యనాపద. అసలు ఈ లోకంలో ఆపద వచ్చిన వాళ్ళందరూ కూడా కనపడిన దాన్నల్లా దహించేయడం మొదలు పెడితే నువ్వు ఒక్కటి ఆలోచించు, లోకంలో ఆపద అన్నది రాని వాళ్ళు ఉన్నారా? మహాత్ములైన వాళ్ళు. ఎంతటి మహాత్ముడికి ఆపదొచ్చింది. లోకస్వభావయే వైష ఏయాతిర్నహుషాత్మజ గత శక్రేణ సాలోక్యం ఆనయస్తం తమస్పృశత్. నహుషుని యొక్క కుమారుడైన యయాతి ఎంతో పుణ్యం చేసి 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 దేవలోకానికి వెళ్ళాడు. ఇంద్రుడు స్వాగతం చెప్పాడు. ఎంత పుణ్యం చేశానో తెలుసా, నేను ఇంత పుణ్యం చేశాను కాబట్టి అమరలోకానికి వచ్చాను, వీళ్ళు నా అంత పుణ్యం చేశారా అన్నాడు అక్కడ ఉన్న వాళ్ళని చూపించి. నిన్ను నువ్వు పొగుడుకున్న మహాపాపాత్ముడివి కాబట్టి ఇక్కడ ఉండకూడదు, కిందకెళ్ళిపోని తోసేశాడు ఇంద్రుడు.
అంత కష్టపడి పుణ్యం చేసుకున్న మహాత్ముడైనటువంటి యయాతి వెంటనే ఆపదని పొందలేదా అన్నయ్య? మహర్షిన్యో వశిష్ఠస్తు పితుర్న పురోహిత ఆత్మాపుత్ర శతం యజ్ఞే తథైవాస్య పునర్హతం. మన కులగురువైనటువంటి వశిష్ఠ మహర్షికి ఒకే రోజు 100 పిల్లలు పుట్టారు. ఆ 100 పిల్లల్ని విశ్వామిత్రుడు తన యొక్క శాపవాక్కుతో ఒక్కసారి చంపేశాడు. 100 కొడుకులు ఒక్కరోజు చచ్చిపోయారు అన్నయ్య. వశిష్ఠ మహర్షి లోకాన్నంతటిని లయం చేశారా? యాచేయం జగతాం మాత దేవి లోక నమస్కృత అస్యాస్య చలనం భూమి దృశ్యతే సత్య సంశ్రమ. ఈ భూమి కష్టపట్టలేదా అన్నయ్య? ఎంత కష్టపడుతోంది ఈ భూమి, మన పాద తాడనములను సహించట్లేదు. అయినా ఎప్పుడైనా ఈ భూమి కోపం వచ్చి నేను కదులుతానని కనీసం కదులుతోంది అన్నయ్య? భూమి కదిలితే ఎంత ప్రమాదం వస్తుంది. యౌ ధర్మౌ జగతాం నేత్రౌ యత్ర సర్వం ప్రతిష్ఠితం ఆదిత్య చంద్రౌ గ్రహణం అభ్యుపేతో మహాబలౌ. ఈ లోకమంతా ఎవరి యందు ప్రతిష్ఠితమైందో, కాలము ఎవరి వల్ల నడుస్తోందో, ఈ లోకములన్నీ ఎవరి వల్ల పుట్టి ఎవరి వల్ల పెరిగి ఎవరి వల్ల లయమవుతున్నాయో అటువంటి సూర్యచంద్రులిద్దరూ రాహువు కేతువు అనబడేటటువంటి గ్రహముల చేత పర్వకాలముల యందు గ్రసింపబడుతున్నారు. అంత మాత్రానికి వాళ్ళు కోపగించుకుని లోకాల్ని లయం చేస్తున్నారా అన్నయ్య? ఆపద వచ్చిన వాళ్ళందరూ ఇలా విచలితులైపోతే తద్విధాన హి శోచంతి సతతం సత్యదర్శిన సుమహత్యపి కృచ్ఛ్రేషు రామ నిర్విణ్ణ దర్శనా. లోపల కదిలిపోకుండా నిలబడగలిగినటువంటి జ్ఞానమున్నటువంటి రామచంద్ర బాగా ఆలోచించు. శోకము కలిగితే ఇలా కదిలిపోతారా? శోకము కలిగితే నిలదొక్కునే ప్రయత్నం చేసి ధర్మ మార్గంలో ఇంకా నడవలసి ఉంటుందా? కాబట్టి నువ్వు బాగా ఆలోచించు. ఆపద వస్తే కదిలిపోకూడదు కదా అన్నయ్య. ఇంత ఘోరమైన ప్రతిజ్ఞ చేసి లోకాల్ని లయం చేస్తావా? నాకు ఇది చెప్తుంటే ఒక విషయం జ్ఞాపకానికి వస్తోంది. అంత కష్టపడి ద్రౌపది 5గురికి భార్య అయి 5గురికి సంతానాన్ని కంది. కురుక్షేత్ర యుద్ధం పూర్తయింది. ఇప్పుడు ద్రౌపది యొక్క బిడ్డలలో ధర్మరాజు గారికి కలిగినటువంటి వాడు పట్టాభిషేకం చేయబడతాడు. ఒకే రాత్రి శిబిరంలో పడుకున్నటువంటి ద్రౌపది యొక్క 5గురు పాండవుల బిడ్డల్ని అశ్వత్థామ రాత్రికి రాత్రి చంపేశాడు. చంపేస్తే ముందు తెలుసున్నవాడు కాబట్టి కృష్ణ పరమాత్మ పాండవుల్ని దూరంగా తీసుకెళ్ళాడు. ఈ మాట కురుక్షేత్రంలో యుద్ధరంగంలో అంపశయ్య మీద పడిపోయి ఉన్నటువంటి భీష్మాచార్యుల వారికి చెప్పారు. తాతగారు, రాత్రి పాండవుల యొక్క పిల్లలందరూ సంహరింపబడ్డారు, ద్రౌపదీ సంతానం అంతా నశించిపోయింది, అశ్వత్థామ చంపేశాడన్నారు. భీష్ముడు ఏమన్నాడో తెలుసా అండి? అన్నన్నా అలాగా అనలేదు. ఆయన అన్నాడు, ఇప్పుడు దుర్యోధనుడు రాజు కాడుగా, చచ్చిపోయాడుగా, ధర్మరాజేగా గెలిచినవాడు, కాబట్టి ధర్మరాజు చేతిలోనేగా ఉంది రాచరికం. రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి, అర్జునుడో దేవేంద్రుడి యొక్క కొడుకు, శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట, శత్రువుల్ని సంహరించగలిగినటువంటి గాంధీవం, అది టంకారం చేస్తే చాలు బలహీనమైన గుండున్న వాళ్ళందరూ చచ్చిపోతారు. అటువంటి టంకారము చేయగలిగినటువంటి గాంధీవము ధనస్సు, సారథి సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడట, అందరినీ రక్షించగలిగినటువంటి కృష్ణ పరమాత్మ అర్జునుడికి సారథి. ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట. ఎప్పుడూ గదాదండాన్ని పట్టుకుని కోపంతో తిరిగేటటువంటి భీమసేనుడు అర్జునుడికి పక్కన ఉంటాట. ఆపద కల్గుటకి ఏమి చిత్రమో అన్నాడు. ఇంతమంది తండ్రులయ్యుండగా, ఇంతమంది గొప్పవాళ్ళుండగా పిల్లలందరూ ఒక్క రాత్రి చచ్చిపోవడం అంటే, ఇటువంటి ఆపద రావడం అంటే, ఇంతమంది ఉన్న చోటే ఆపద వచ్చిందంటే, ఆపద అన్నది ఈశ్వరుడి చేత ఎలా ఇవ్వబడుతుందో ఆశ్చర్యం కదా అన్నాడు. తట్టుకున్నాదా లేదా ద్రౌపది? 5గురు కొడుకులు పోతే భీముడు కోప్పడ్డాడేమో కానీ చంపేస్తానని, ఆ ద్రౌపది మాత్రం ధర్మాన్ని వీడలేదు. మహాతల్లి నిజంగా మహాభారతంలో ఆ స్థితిలో ఆవిడ కాబట్టి ఆ మాట చెప్పగలిగింది. ఆ కొడుకులు పోయి నేను ఏడుస్తున్నట్టే ఎక్కడ ఏడుస్తోందో ద్రోణుడి యొక్క భార్య ఆ అశ్వత్థామ కోసం. కాబట్టి ఈ పిల్లవాడిని తీసుకెళ్లి అప్పజెప్పేయండి అయ్యా, గురువు ఒకటి గురుపుత్రుడు ఒకటి కాదు, తప్పు, తీసుకెళ్లి ఇచ్చిసేయండి అన్నాడు. కాబట్టి మహాత్ములైన వాళ్ళకి ఆపదలు రాలేదా అన్నయ్య? కనుక అంటే ఇది భీష్ముడు చెప్పినటువంటి ఘట్టం. పై ఘట్టాల వరకు మీరు వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి ఘట్టాలు. కాబట్టి విచలితులు కాకుండా
నిలదొక్కున్నవాడెవడో వాడు కదా అన్నయ్య మహాత్ముడు. నీకు తెలియదని కాదు. బుద్ధిశ్చతే మహాప్రాజ్ఞ దేవైరపి దురన్వయ శోకేనాభిప్రసుప్తం తే జ్ఞానం సంబోధయామ్యహం. నీకు తెలియదు అని నేను చెప్పట్లేదన్నయ్య. కేవలం నీ జ్ఞానం అనేటటువంటి అగ్నిహోత్రాన్ని బూది కప్పింది శోకం. దాన్ని తొలగించడానికి ఒక్క 4 మాటలు చెప్పానంటే దేవతలు కూడా నీకు చెప్పడానికి సాహసిస్తారా అన్నయ్య? నీకు తెలియంది ఉంటుందా? దివ్యంచ మానుషంచత్వం ఆత్మనశ్చ పరాక్రమం ఇక్ష్వాకు వృషభావీక్ష్య యతస్వద్విషతాం వధే. నీకు దేవతలకి ఎంత పరాక్రమం ఉందో అంత పరాక్రమం ఉంది. వాళ్ళకి తెలుసున్న అస్త్రశస్త్రాలన్నీ నీకు తెలుసు. ఈ లోకంలో మనుష్యులకి ఎన్ని అస్త్రశస్త్రాలు తెలుసో అన్నీ నీకు తెలుసు. కాబట్టి అన్నయ్య వాడెవడో వెతికి పట్టుకుని చంపడం పెద్ద కష్టమా? కాబట్టి మనం అలా చేస్తే బాగుంటుందన్నయ్య అన్నాడు. వినే లక్షణం ఉన్నవాడు రాముడు, వినని లక్షణం ఉన్నవాడు రావణుడు. మారీచుడు అంత చెప్పాడు, రావణుడు విన్నాడా? తమ్ముడు నీ తప్పు వల్లరా ఇంత ఇబ్బంది వచ్చిందని ఏ రాముడు అన్నాడో ఆ లక్ష్మణుడు చెప్తే రాముడు అన్నాడు, పూర్వజోప్యుక్త మాత్రస్తు లక్ష్మణేన సుభాషితం సారగ్రాహీ మహాసారం ప్రతిజగ్రాహ రాఘవ. తమ్ముడా నువ్వు చాలా మంచి మాటలు చెప్పావురా, నిజమే. ఆ ఒక్కడి మీద నేను కసి తీర్చుకోవాలి, కానీ లోకాన్ని లయం చేయడం ఏమిటి? చూశావా నన్ను శోకం కదిపిందని, పద మన ఇద్దరం కలిపి వెతుకుదాం అన్నాడు. ఇది రాముని యొక్క గొప్పతనం. నేను మీతో మనవి చేసింది ఇదే. మాట విన్నవాడు గొప్పవాడు తప్ప మాట చెప్పినవాడు గొప్పవాడు కాడు. మాట చెప్పినవాడి గొప్పతనం విన్నవాడి వల్ల నిలబడుతుంది. ఏమయ్యా నేను చెప్తున్నాను, నా పెద్దరికం ఏమైపోతుంది, లోపలికి వెళ్ళు అన్నాడు అనుకోండి. నీ పెద్దరికం మంట కలిసిందే, ఊరుకోయా పక్కకి వెళ్ళి అన్నాడు అనుకోండి. ఏమైంది వీడి పెద్దరికం? పెద్ద చెప్పొచ్చావులు ఏమయ్యా, నువ్వు విడితే ఏదో పని అవుతుందన్నావు, నీ గడ్డి పరక్ కింద తీసేసాడంటారు. ఆయన గౌరవం కూడా పోయిందా లేదా? ఆయన గౌరవం ఎప్పుడు నిలబడుతుందంటే ఆయన గౌరవాన్ని నిలబెట్టేవాడు ఉంటేను కదండి. క్రోధాన్ని అగ్నిహోత్రంలో నెయ్యి పోస్తే ఎలా పెరుగుతుందో క్రోధంతో మీరు పనులు చేసే కొద్దీ పెరుగుతుంది తప్ప దానివల్ల ఉపశాంతి కలుగుతుంది అని మీరు ఎప్పుడు అనుకోకూడదు. అందుకే అంటే చెప్పినంత తేలిక కాదనుకోండి, కానీ సాధన చెయ్యగా మీరు ఆ క్రోధాన్ని పరిశీలనం చేసి క్రోధమునకు విరుగుడు ఏమిటో తెలుసా అండి? లోకంలో మౌనమే, అదొక్కటే విరుగుడు. అదుపు తప్పిన కోపం మీకు వస్తే మీరు ఉత్తర క్షణంలో మౌనంలోకి వెళ్ళిపోవాలి. మీరు ఒక్క 30 నిమిషాలు, ఒక గంట సేపు తీవ్రమైన శోకము కలిగిన, తీవ్రమైనటువంటి క్రోధము కలిగిన మౌనంలోకి వెళ్ళాలి. ఎందుకో తెలుసా? తీవ్రమైన శోకం క్రోధాన్ని పుట్టిస్తుంది. అవి 2 అక్క చెల్లెళ్ళు. అందుకని తీవ్రమైన శోకం కలిగిన, తీవ్రమైన క్రోధం కలిగిన మౌనంగా ఉంటే కొంతసేపు ఉపశమిస్తుంది. అది మళ్ళీ చల్లారిపోయే అవకాశం ఇవ్వాలి. మీరు పాలు పొంగగానే మీరు గ్యాస్ స్టవ్ ఇలా కట్టేశారనుకోండి, వెంటనే కిందకి వెళ్ళిపోతాయండి. వెంటనే కిందకి వెళ్ళావు. ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు సెటిల్ డౌన్. కొంచెం అలా మెల్లమెల్లగా ఇలా కిందకి దిగి త్వరక కట్టి అలా మళ్ళీ తమ స్థాయిలోకి తాము నిలబడతాయి. మీరు ఇలా ఏదో తలుపేసుకుని ఇలా లోపలికి వెళ్ళి కోలం తగ్గిపోయిందని బయటకు వచ్చారంటే మళ్ళీ కూడా వస్తుంది. మీరు ఒక్క గంట సేపు నన్ను విడిచిపెట్టేయండి, నేను మౌనంలో ఉంటాను, మీరు నన్ను దయచేసి ఎవరూ పలకరించకండి అని చెప్పేసి మీరు తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోయి మీ మనసుని ప్రయత్నపూర్వకంగా శ్రీరామాయణాది కావ్యముల వైపు క్రోధము ఎంత ప్రమాదహేతువు, రామచంద్రమూర్తి ఎలా నిగ్రహించుకున్నారు అన్నదాన్ని, మహాత్ములైనటువంటి వారు జీవితాల్లో ఎంత కష్టాలు పడ్డారు, మనం పడిన కష్టం ఎంత, మనకు వచ్చిన శోకం ఎంత అని మీరు బాగా ఆలోచన చేస్తే అది పాలు కిందకి దిగినట్టు దిగుతుంది. దిగిన తరువాత మీరు బయటికి వచ్చారనుకోండి, మీరు కీర్తిని పోగొట్టుకోకుండా మీ పెద్దరిక నిలబడేటట్టు మీరు మాట్లాడగలుగుతారు. యుక్తాయుక్త విచక్షణ మళ్ళీ నిలబడుతుంది. క్రోధము ఆవహించి ఉండగా మీరు ఉన్నారనుకోండి, మీకు మీ ఎదురుగుండా ఉన్న వాళ్ళకి కూడా ప్రమాదమే. అది చాలా దూరం వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జీవితాంతం లగచవలసి ఉంటుంది. కొంతమంది చూడండి, అప్పటికి క్రోధంతో చాలా పెద్ద తప్పు చేస్తారు, చేసి జీవితాంతం ఏ ఖైదులోనో కూర్చుంటారు. వెళ్ళి ఏమి ప్రయోజనం? కాబట్టి క్రోధం అనేటటువంటి దాన్ని పెంచే ప్రయత్నం చేయకూడదు. పాలు దిగినట్టు దింపే ప్రయత్నమే మనిషి చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రాముణ్ణి చూసి రామాయణంలో మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ ఘట్టానికి నేను వ్యక్తిగతంగా చాలా పెద్దపీట వేస్తాను. ఎందుకంటే మనిషి తప్పకుండా చాలా జాగ్రత్త పడవలసినటువంటి శత్రువు అంటూ ఉంటే
క్రోధం ఒకటే. మీరు చూడండి, క్రోధం అన్నది ఎప్పుడు దేన్ని ఆశ్రయిస్తుందో తెలుసా అండి? కామాన్ని ఆశ్రయిస్తుంది. కోరిక పక్కన క్రోధం ఉంటుంది, సాధారణ సిద్ధాంతం అంతే. కామం లేకుండా క్రోధం ఉంటుంది తెలుసా? మనకి కామంతో క్రోధం ఉంటుంది, అంటే ఏదో కోరిక తీరలేదని కూడా క్రోధం వస్తుంది. కామం లేకుండా క్రోధం ఉంటుంది, అదో గమ్మత్తు. ఏ కోరిక ఉండదు, కానీ కోపం మాత్రం ఉంటుంది. అది ఇంకా కోటలో ఉన్న క్రోధం లాంటిది తెలుసా అండి? దుర్వాసో మహర్షి క్రోధం అంతే. ఆయన మహర్షి, మహానుభావుడు, ఆయనకి ఏమీ కోరికలు ఉండవు, ఆయన ఎవరిని ఏమీ కోరుకోడు, కానీ ఇలా అని శాపవాక్కి చెడిపోతుంటాడు. క్రోధాన్ని మాత్రం నిగ్రహించలేడు. విశ్వామిత్రుడు ఎంత కష్టపడ్డారండి కామక్రోధాల నుంచి బయటికి రావడానికి. కాబట్టి రామాయణంలో నేను చెప్పినంత తేలికండి మీరు విడిచిపెట్టేయండి అని చెప్పేయడం చాలా తేలిక. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు విడిచిపెట్టేయండి అని చెప్పడానికి మీరు పట్టుకోలేదు దాన్ని, అది మిమ్మల్ని పట్టుకుంది. మీరు ఈ తేడా పట్టుకోవాలి ఎప్పుడు. క్రోధం మిమ్మల్ని పట్టుకుంటోందా అవకాశం చూసి, మీరు క్రోధాన్ని పట్టుకున్నారా? మీరు క్రోధాన్ని పట్టుకోలేదు, క్రోధం మిమ్మల్ని పట్టుకుంది. కామం నన్ను పట్టుకుందా, నేను కామాన్ని పట్టుకున్నానా? కామం నన్ను పట్టుకుంది. ఇప్పుడు కామం నన్ను పట్టుకుంది కాబట్టి కామం నన్ను వదలాలి. క్రోధం నన్ను పట్టుకుంది కాబట్టి క్రోధం నన్ను వదలాలి. క్రోధం నన్ను వదలాలంటే అది వదిలేసేయడానికి కావలసిన స్థితిని మీరు కల్పించాలి. ఓ జలగ పట్టుకుందండి, నేను చెరువులో దిగి స్నానం చేద్దామని దిగాను, టక్కన పట్టుకుంది. జలగ పట్టుకున్న తర్వాత మీరు జలగని పట్టుకుని లాగారనుకోండి, అది ఓడదు, సాగుతుంది. జలగ సాగినట్టు సాగుతున్నాడు రా అంటారు. మీరు ఎంత లాగితే అంత సాగి మీ నెత్తుర్ని ఇంకా బాగా గబగబ తాగుతుంది. కాబట్టి జలగ ఓడదు. జలగ పట్టుకున్నవాడు ఏం చేయవలసి ఉంటుందంటే, పెద్ద కేకలేసి అల్లరి చేసి జలగను లాగితే జలగ ఓడదు. గబగబా పరిగెత్తుకెళ్ళి ఏం చేస్తారంటే, కాస్త ముగ్గట్టుకొచ్చి జలగ ఎక్కడ పట్టుకుందో అక్కడ వేస్తారు. ముగ్గు తగలగానే, ముగ్గు అంటే మీకు తెలుసు కదా, అది కూడా మర్చిపోతే ఇంకా నేను చాలా కష్టం. వీధుల్లో వేస్తాము ఇంటి ముందు. ఆ ముగ్గు కానీ తగిలితే దాని నోటి దగ్గర అది వదిలేస్తుంది. ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క లక్షణం. ఉడు ఉందనుకోండి, మీరు నడువుకో తాడు కట్టి దాని మూతికి కాస్త మధుర పదార్థం రాస్తారు. రాస్తే అది నాక్కుంటూ ఏం చేస్తుందంటే, ఆ ముందు మధుర పదార్థం ఉందనుకుని ఎక్కేస్తుంది నిలువుగా ఉన్న గోడలాగా. దాన్ని ఏం చేస్తారంటే, ఇంత ఎత్తెక్కింది, ఇంకా అంతకన్నా ఎత్తి ఎక్కక్కర్లేదు అనుకున్నప్పుడు నడువుకున్న తాడిని ఇలా అంటారు. అనగానే అదంతే, ఇంకా అట్టుకుపోయి ఉండిపోతుంది అలాగా. ఇక మళ్ళీ అది కదలాలంటే మళ్ళీ మధుర పదార్థం రాయాలి దాని నోటికి, రాస్తే తప్పది కదలదు. అంతే, దాన్ని తాడట్టుకుని పైకి ఎక్కేస్తారు. ఒక్కొక్క ప్రాణిది ఒక్కొక్క లక్షణం, ఈశ్వరుడి విభూతి. ఇప్పుడు జలగ మిమ్మల్ని పట్టుకుంటే వదిల్చుకోవడానికి జలగని మీరు వదిల్చుకుంటారా? జలగకి ఇష్టం లేని పదార్థాన్ని చల్లి జలగ వదిలేసేటట్టు చేస్తారా? జలగకి ఇష్టం లేని మీరు చల్లాలి చేస్తే జలగ వదిలేస్తుంది. పావుని మీరు పిలిచారా? పావు మీ ఇంట్లోకి వచ్చిందా? పగయగలిగనేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్లాగాక ఎట్టులుండు అంటారు మహాభారతంలో. పగున్నవాడు ఎలా ఉంటుందంటే, పగగలిగిన వాడు ఉంటే పావున్న ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. పావున్న చోట చోళ్ళు చల్లాలి, చల్లితే మంత్రించిన చోళ్ళు చల్లితే పావు రాదు. క్రోధం మిమ్మల్ని పట్టుకుంది కాబట్టి ఇప్పుడు క్రోధం వదలాలంటే క్రోధం ఉండడానికి వీలు లేని పరిస్థితి మీరు కల్పించాలి. అది కల్పించడం, హఠాత్తుగా క్రోధం వస్తుంది కానీ హఠాత్తుగా మీరు కల్పించలేరు. కాబట్టి మీరు దానికి సమయాన్ని ఇవ్వాలి. సమయాన్ని ఇవ్వాలంటే మీరు మౌనంలోకి వెళ్ళాలి. ఇది శ్రీరామాయణంలోంచి మనుష్యుడుగా బ్రతకడానికి చేసినటువంటి గొప్ప ఉపదేశం. ఈ ఘట్టాన్ని ఆధారం చేసుకునే మనిషి తన జీవితాన్ని మలుచుకోవలసి ఉంటుంది. అప్పుడే లోకం రామరాజ్యం అవుతుంది. అందుకే రామాయణం ఎంతకాలం చెప్పబడుతుందో, రామాయణం ఎంతకాలం వింటారో అంతకాలం మనుష్యత్వం ఉంటుంది అనడానికి కారణం అదే. కాబట్టి ఇప్పుడు ఇద్దరూ కలిసి వెతకడం మొదలు పెట్టారు. చాలా సంతోషించాడు రామచంద్రమూర్తి. తన యొక్క కోపాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసిన తరువాత వాళ్ళు అటుగా వెడుతుంటే, తత పర్వత కూటాభం మహాభాగం ద్విజోత్తమం దదర్శ పతితం భూమౌ క్షతజార్ధ్రం జటాయుజం తం దృష్ట్వా గిరిశృంగాభం రామో లక్ష్మణమబ్రవీత్ అనేన సీతా వైదేహి భక్షితానత్ర సంశయః గృగ్రరూపం జిదం రక్షో వ్యక్తం భవతి కాననే భక్షయిత్వా విశాలాక్షీం అస్తే సీతాం యథాసుఖం అస్తే సీతాం యథాసుఖం. ఎదురుగుంట జటాయువు కనపడింది. నెత్తుటితో ఉంది, నోట్లోంచి నెత్తురు నురుగు వస్తున్నాయి. దూరం నుంచి చూశాడు రాముడు. ఆయన హృదయమునకు స్వస్థత ఇంకా పూర్తిగా కలగలేదు. ఆయన ఎక్కడ నెత్తురు కనపడ్డా అది సీతమ్మ నెత్తురే అన్న భావనలో ఉన్నాడంటే, నేను మీతో మనవి చేశానుగా, అలా ఉండొచ్చా అండి? నరుడి కథ. ఎక్కడ అతి ప్రీతి ఉందో అక్కడ ప్రమాదాన్నే శంకిస్తుంది. కాబట్టి ఆయన అన్నాడు,
ఈ జటాయు రాక్షసుడు పక్షి రూపంలో మనకి చెట్టు మీద కనపడ్డాడు. ఇప్పటి వరకు అసలు జటాయువుకి అప్పచెప్పాను కదా, ఏడని ఆయన అడగలేదు. అంటే ఆయన శోకంలో మరిచిపోయాడు జటాయు గురించి. ఇప్పుడు కనపడగానే ఏమనుకున్నాడంటే నెత్తురు చూసి, ఈ రాక్షస రూపంలో ఉన్న పక్షియే మన మిత్రుల్లా ఇన్నాళ్ళు మనతో ఉంది, మన ఇద్దరం బయటికి వెళ్ళగానే మీ ఇద్దరూ వెళ్ళాక రక్షిస్తానని అందుకే చెప్పింది అరణ్యకాండలో. కాబట్టి ఇప్పుడు మన ఇద్దరం వెళ్ళగానే ఇది సీతని తినేసింది. అందుకే నెత్తురు ఒళ్ళంతా ఉంది. చూడు ఇక్కడికి వచ్చి పడుకుంది, ఇక్కడికి వచ్చి కూర్చునింది. రథం ఎక్కడిది మరి, కవచం ఎక్కడిది? లేవు. ఎందుకు లేవు? మళ్ళీ వెంటనే పైకి రేగింది క్రోధం. కాబట్టి ఇప్పుడు దీన్ని చంపేస్తున్నానన్నాడు అని ఒక బాణాన్ని ధనస్సులో సంధించి గబగబగబగబా జటాయువు వైపుకి గురిపెట్టి విడిచిపెట్టబోతున్నాడు. వెంటనే ఆ జటాయు అంది, సీతాం ఆదాయ వైదీహీం ఉత్పపాత విహాయసం రక్షసా నిహతం పూర్వం నమాం హంతుం త్వమర్హసి. మాటాడలేక గొంతు పెగల్చుకుని ఆ జటాయు అంది, ఒక రాక్షసుడు సీతమ్మని ఆకాశ మార్గంలో తీసుకెడుతూ ఆమెని రక్షించే ప్రయత్నం చేస్తే రామా నన్ను చంపేశాడు, ఇక నువ్వు నన్ను మళ్ళీ చంపవద్దు అంతే. వెంటనే ఆ ధనస్సు వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ జటాయువు మీద పడ్డాడు. అప్పుడు చూశాడు, 2 రెక్కలు తెగిపోయి ఉన్నాయి, కాళ్ళు తెగిపోయి ఉన్నాయి. నా కోసం, నా భార్య కోసం యుద్ధం చేసి నీ ప్రాణాలని పణంగా పెట్టావు. అందరికీ ఇష్టమైంది ఏమిటంటే ప్రాణమే. ఆ ప్రాణమే పణంగా పెట్టేశావు నా కోసం, సీత కోసం. అటువంటి నిన్ను ఇంత మాట అన్నానని కౌగిలించుకుని, నువ్వు నా తండ్రి మిత్రుడవు, నాకు తండ్రితో సమానం అని కౌగిలించుకుని దాని మీద పడి ఏడిచి అన్నాడు, లక్ష్మణ ఇప్పటి వరకు సీత కనపడలేదని శోకించాను, ఇప్పుడు నాకు సీత కనపడలేదన్న శోకం కన్నా ఈ జటాయువు మరణిస్తున్నాడని శోకిస్తున్నాను. ఈ శోకంతో పోలిస్తే ఆ శోకం గొప్పది కాదన్నాడు. విచిత్రం ఏమిటో తెలుసా అండి, ఒక్కొక్క శోకం ఇంకొక పెద్ద శోకంతో పోలిస్తే మందే ఉందిలేరా అంటాడు. మీరు చూడండి, 2 ఇళ్లలో దొంగతనం జరిగింది అనుకోండి, ఒక ఆయన ఇంట్లో బట్టలు కొట్టేసి ఒక ఆయన ఇంట్లో బట్టలు, వెండి, బంగారం, డబ్బు అన్ని ఎత్తుకుపోయారు అనుకోండి. మందే ఉంది లేదు, మనం అదృష్టవంతులం, పర్వాలేదు, మహా అయితే ఏముంది 4 చీరలు పట్టుకుపోయాడు, ఏం పర్వాలేదు, పాపం పక్కింట్లో చూడంటాడు. అదే వీడింట్లో ఒకటే ఎత్తుకుపోయారనుకోండి, ఏడుస్తాడు. శోకాన్ని శోకంతో పోల్చి శోకమునందు సంతోషాన్ని పొందుతుంటారు. మానవ నైజం అండి ఇది. ఎంత గొప్పగా చూపిస్తుందండి రామాయణం నిజంగాను. రాముని యొక్క కృతజ్ఞతాభావం కూడా అటువంటిది. కాబట్టి ఇప్పుడు అంటాడు, రాజ్యాధ్వంసో వనే వాస సీతా నష్ట పితో మృత ఇదృశీయం మమాలక్ష్మీ నిర్దహేదపి పావకం. లక్ష్మణ చూసావా, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. ఇటువంటి సంఘటనలు మనం చిన్న కష్టం వస్తే విచలితులం అయిపోయి, అందులో ఈ రోజుల్లో సమాజంలో ఈ జాడ్యం ఎక్కువైపోయింది. పేపర్లలో చదివితే విచిత్రంగా ఉంటుంది. అమ్మ దెబ్బలాడిందని ఆత్మహత్య చేసుకున్న కూతురు, 10th క్లాస్ పోయిందని ఏట్లో దూకేసిన కొడుకు, ఏదో మాస్టర్ దెబ్బలాడారని ఉరిపోసుకున్నటువంటి విద్యార్థి, మార్కులు తక్కువ వచ్చాయని నిద్రమాత్రలు మింగేసినటువంటి ఓ పిల్లాడు, లేకపోతే పిల్లలు పుట్టలేదని భార్యాభర్త కలిసి ఆత్మహత్య. ఏమిటి నా బుర్ర అంటే, మనసులకు స్వస్థత లేదు. వాళ్ళకొచ్చిందే కష్టం అన్న భావన తప్ప, ఇంతకన్నా చాలా కష్టాలు పడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కష్టం ముందు మన కష్టం ఏ పాటి అన్న భావన లేదు. ఆ భావన ఉంటే ఈశ్వరుడు నీకేమిచ్చాడో నీకు గుర్తుంటుంది. అది నీకు తెలియదు కాబట్టి నువ్వు నీకు లేదని ఏడుస్తున్నావు. అన్నీ ఉండి ఏడుస్తుంటాడు. ఒక్కొక్కడు 2 కళ్ళు లేనివాడు ఎంత ఏడవాలి. నేను సామర్లకోట ట్రైన్ ఎక్కడానికి వెడుతుంటే ప్రతిరోజు నాతో పాటు అంధులైనటువంటి విద్యార్థులు, ఆ మూగి చెవుడు ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కుతూ ఉండేవారు. వాళ్ళు పాపం, నేను ఏదో ఇవాళ జగ్గంపేట బస్సు ఎక్కితే రేపు రాజమండ్రి బస్సు ఎక్కేవాడిని, వాళ్ళు పాపం సామర్లకోట వెళ్ళడానికి ఎక్కేవాళ్ళు. నేను సామర్లకోట టికెట్ ఇవ్వండి అనేవాడిని, వాళ్ళు సామర్లకోట టికెట్ ఇవ్వండి అనాలి. ఎలా అంటారు? ఒకవేళ సామర్లకోట అన్నాడు అనుకోండి, వాళ్ళకి వినపడదు. అవి అక్క చెల్లెళ్ళు, మూగి చెవుడు కూడా వాళ్ళకి. ఆ పిల్లలు అనేవారు అంటే రైలు వస్తుందే అక్కడికి ఓ టికెట్, కాకినాడ కన్నా సామర్లకోట మెయిన్ లైన్లో ఉంది, సామర్లకోట అనేవాడు. ఈ పెదవుల కదలికని బట్టి వాళ్ళు అనేవారు. అది రాజమండ్రిలో కూడా రైళ్ళు ఆగుతాయిగా,
వెంకితనానికి రాజమండ్రిలో కూడా రైళ్ళు అవుతాయి కాబట్టి రాజమండ్రికి టికెట్ కొట్టానన్నాడు అనుకోండి, ఏం చెయ్యాలి అప్పుడు అతను? పాపం ఏముంది మాట్లాడడానికి? నాకు వాళ్ళు సంజ్ఞలు చేసుకుని మాట్లాడుతుంటే ఈ లోకంలో ఈ పక్షుల కలకూజితాలు, ఈ ధ్వనులు, ఈ పురాణాలు, ఈ ఉపన్యాసాలు, సంగీతం, సాహిత్యం, మృదుమధురమైనటువంటి ధనులు, కడుపున పుట్టినటువంటి పిల్లవాడు నాన్నగారండి అని పిలిస్తే అనుభవించగలిగిన మధురిమ, భార్య ఏమండి అని ప్రియమార పిలిచినప్పుడు కలిగేటటువంటి ఆనందం, ఇన్నిటికీ దూరం అయ్యాడు. ఈశ్వరా, నేను ఏమి చేసుకున్నానో నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం దూరం చేయకుండా నాకు ఇంత ఐశ్వర్యాన్ని ఇచ్చావు. నాకు వినపడుతుంది, నేను మాట్లాడగలను. కాబట్టి నేను బతికున్న నాళ్ళు నువ్వు నాకు ఇచ్చిన మాట నీ కథ చెప్పుకోవడానికి పనికొస్తే చాలు తండ్రి, ఇంకంతకన్నా ఏం కావాలి? ఇది మీకున్నదాన్ని మీరు గుర్తిస్తే మీరెంత ఐశ్వర్యవంతులో మీకు అర్థం అవుతుంది. మీకు ఉన్నది వదిలేసి మీకు లేనిదానికి ఏడిచి చస్తానంటే ఎవడేం చేస్తాడు? ఆపద అన్నది ఎంత దారుణంగా ఉంటుందో మీరు గ్రహించాలి. రాముడు పొందిన ఆపద కన్నా మనం పొందామా? ఏమంటున్నాడో చూడండి. రాజ్యాద్భ్రంశో, రాత్రి యవరాజ్య పట్టాభిషేకం అన్నారు, పొద్దున్న అరణ్యవాసం అన్నారు. వనే వాసహ, పోని ఊళ్ళో కూడా ఉండనివ్వలేదు, అడవికి వెళ్ళిపోమన్నారు. సీతా నష్ట, పోని ఇన్ని కష్టాలు ఓర్చుకున్నారు, పక్కన భార్య ఉందని. సీత ఏమైపోయిందో తెలియదు. పితో మృత, తండ్రి గారు చచ్చిపోయారు. అయ్యో నాన్న నీకు ఇంత కష్టమా అని అక్కున చేర్చుకోవలసిన తండ్రి వెళ్ళిపోయాడు. ఈదృశీయం మమాలక్ష్మి, నా దరిద్రం ఇలా ఉంది లక్ష్మణ. నన్ను నమ్ముకుని నన్ను కాపాడదామనుకున్నందుకు ఈ పక్షి కూడా చచ్చిపోతోంది. నిర్దహేదపి పావకం, ఒకవేళ అగ్నిహోత్రం అన్నింటినీ కాలుస్తుంది, నా దరిద్రాన్ని అగ్నిహోత్రం దగ్గర పెడితే నా దరిద్రం అగ్నిహోత్రాన్ని కాల్చేస్తుంది అన్నాడు. రాముడు పొందిన కష్టం కన్నా కష్టమా అండి మనం పడే కష్టాలు? ఏమిటి నీకు ఆ రైల్వే రిజర్వేషన్ ఆర్ఏసీ వచ్చిందని ఇంకా ఆపద? గోరు తీసుకుంటుంటే ఇలా కొంచెం లోపలికి తెగిందని అబ్బో గోరు తెగిపోయింది, అబ్బో గోరు తెగిపోయింది, అబ్బో ఏమిటి అది ఆపద? ఏమిటి ఆపద? అయిందానికి కాందానికి ఏడుస్తానంటే ఏదో సాకు దొరుకుతుంది. సంతోషించాలని నువ్వు అనుకుని ఆలోచించగలిగితే నీకు ఎన్నున్నాయో నీకు తెలుస్తుంది. కాబట్టి రామచంద్రమూర్తి ఈ మాట అని హృతాసా రాక్షసేంద్రేణ రావణేన విహాయస మాయాం ఆస్థాయ విపులాం వాత దుర్దిన సంకులాం జటాయు అంటున్నాడు. మాయా ప్రభావంతో ఆకాశమంతా మబ్బులు కమ్మేటట్టుగా చేసి ఆకాశ మార్గంలో అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తీసుకుని వెళ్ళడానికి పూర్వం అతను వెడుతున్నటువంటి రథాన్ని నాకున్న బలంతో రామా నిగ్రహించాను. ఆ రథాన్ని పడగొట్టాను, సారథిని చంపాను, పక్కన చామరాలు వేస్తున్న వాళ్ళని చంపాను, ఆ పైన ఉన్నటువంటి గొడుగు పడగొట్టాను, అతని ధనస్సు పడగొట్టాను, అమ్ముల పొదులు పడగొట్టాను. కానీ అతను యువకుడు, బలవంతుడు, ఆయుధములున్నవాడు. నేను వృద్ధుడనైపోయిన పక్షిని, వెళ్ళి నిన్ను తీసుకొచ్చే సమయం లేదు. నా చేతనైనంత పోరాటం చేశాను, కానీ నా రెక్కలు నరికేశాడు, నా కాళ్ళు నరికేశాడు. ఇక్కడ పడిపోయి నీకు ఈ వార్త చెప్పి ప్రాణం విడిచిపెడదామని కంఠంలో ప్రాణం పెట్టుకుని ఉన్నాను అంటూ ఉండగా మాంసముతో కూడినటువంటి నెత్తురు నురుగు కక్కి పక్కకి ఒరిగిపోతుంటే రాముడు ఆ పక్షి తలని చేత్తో పట్టుకుని, నా తండ్రి లాంటి వాడివి, నాకింత మహోపకారం చేశావు, నువ్వు వెళ్ళిపోతే నాకెవరు చెప్తారు? కాబట్టి నాకు చెప్పు ఎవరు పట్టుకెళ్లారు? అతనికి నేను చేసిన అపరాధం ఏమిటి? ఆ రావణుడు నా మీద ఎందుకు క్రోధం వహించాడు? ఎటు తీసుకెళ్లాడు? ఎలా తీసుకెళ్లాడు? ఎందుకు తీసుకెళ్లాడు? ఇన్ని ప్రశ్నలు ఇస్తున్నాడు. ప్రాణోత్క్రమణం అయిపోతోంది, చెప్పాలని తాపత్రయం ఉంది. కాబట్టి ఆఖరణ అన్నాడు, జ్యోతిష శాస్త్రం రామాయణం, మహానుభావుడంత ప్రాణం పోతూ కూడా యానయాతో ముహూర్తేన సీతాం ఆదాయ రావణ విప్రనష్టం ధనం క్షిప్రం తత్సామి ప్రతివజ్యతే విందోనామ ముహూర్తోయం సచ కాకుత్స నాబుధత్. నాయన, విందము అనబడేటటువంటి ముహూర్తంలో అపహరించాడు రావణుడు నీ యొక్క పత్ని అయిన సీతమ్మని. పత్ని ధనం అర్థం, ఆమె వలననే సంతానం కలుగుతుంది. కాబట్టి నీ భార్యని ఆయన ఆ ముహూర్తంలో అపహరించాడు కనుక నీ భార్య నీకు దక్కుతుంది. ఆ ముహూర్తంలో ఎవడు అపహరించాడో వాడు తన ప్రాణములను కోల్పోతాడు. కాబట్టి రావణ సంహారం జరుగుతుంది, నీకు నీ ప్రియ భార్య దక్కుతుంది. కాబట్టి నువ్వు ఏమీ బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి, పుత్రో విశ్రవస సాక్షాత్ భ్రాత వైశ్రవణస్య చ ఇత్యుక్త్వా దుర్లభాన్ ప్రాణాన్
ముమోచ పతగేశ్వర. అన్ని ప్రాణులకు అత్యంత విలువైనదేదో ఆ ప్రాణములను ఆఖరణ అతి కష్టం మీద వాక్కుగా మార్చి విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు, కుబేరుడి తమ్ముడు, రావణ నామధేయుడు నీ భార్యని అపహరించాడు అన్న వాక్యాన్ని పూర్తి చేసి నోటి వెంట చటుక్కన మాంసముతో కూడిన నెత్తుటిని కక్కి రామచంద్రమూర్తి చేతులలోంచి ఒరిగి తల వాల్చి కనుగుడ్లు పైకొచ్చి శరీరం ఉన్న మిగిలిపోయిన కాళ్ళు శరీరావయవాల్ని బాగా వెంబగా చేసి ఆ బాధ తట్టుకోలేక ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు జటాయువు. రాముడు అన్నాడు, చాలా దుఃఖించారు రామలక్ష్మణులు ఇద్దరూ ఆ పక్షిని చూసి. తండ్రి పోయినంత ఏడ్చాడు. ఏడ్చి సౌమిత్రే హర కాష్టాని నిర్మధిష్యామి పావకం గృధ్రరాజం దిదక్షామి మత్కృతే నిధనం గతం. నా కోసం మరణించినటువంటి ఈ జటాయు ఉందే, దీనికి అంత్యేష్టి సంస్కారం చేస్తాను. కాబట్టి కర్రలు పట్టుకొచ్చి చితి పేర్చి కర్రని కర్రతో రాపాడించు. పుట్టినటువంటి అగ్నిహోత్రంతో ఈ పక్షిని మనం అంత్యేష్టి సంస్కారం చేద్దాం. నాథం పతకలోకస్య చితమారోప్య రాఘవ ఇమం దక్ష్యామి సౌమిత్రే హతం రౌద్రేణ రక్షస. రౌద్ర రూపంతో ఉన్నటువంటి రాక్షసుని చేత వధింపబడినటువంటి ఆ పక్షి రూపాన్ని పొంది ఉన్న ఆ జటాయువు యొక్క శరీరాన్ని నుంచి ప్రాణము వినిర్ముక్తమైన తరువాత ఆ శరీరాన్ని తీసుకెళ్లి చితి మీద పెట్టి అగ్ని సంస్కారాన్ని రామచంద్రమూర్తి తండ్రికి చేసినట్టు చేశారు. ఆయన మహానుభావుడు ఆ అంత్యేష్టి సంస్కారంలో పఠించేటటువంటి మంత్రములను కూడా సమయంలో పఠించాడు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు ఈ పని చేయడం? రాముడు పక్షి కదా, వదిలి వెళ్ళిపోవచ్చు కదా. అంత్యేష్టి సంస్కారము అనేటటువంటిది సనాతన ధర్మంలో అంతర్భాగం. ఒక అపురూపమైనటువంటి సృష్టి ఈశ్వరుడి చేత చేయబడిన ప్రాణి మనుష్యుడు. నేను ఇప్పుడు దాని గురించి ఉపన్యాసం చెప్పడం కుదరదు కానండి, మీకు నేను ఒక్క మాట చెప్తాను. ఈశ్వర సృష్టిలో ఉన్న గొప్పతనం చూడండి. ఇంత పెద్ద శరీరము దేని మీద నిలబడుతుందంటే పాదముల మీద నిలబడుతుంది. పాదములు భూమి మీద ఉంటాయి. పాకే ప్రాణులు అపకారం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అవి దేని చేత అపకారం చేస్తాయంటే భయం చేత అపకారం చేస్తాయి. పాకే ప్రాణులు ఎప్పుడూ కూడా అపకారం దేనికి చేస్తాయంటే భయానికి. అంటే వీడు మన ఏమైనా చేస్తాయనుకుని చేస్తాయి తప్ప మన్ని చూస్తే ముందు అవి పారిపోయే ప్రయత్నం చేస్తాయి. ఒకవేళ అనుకోకుండా మనము అవి దగ్గరైపోయాం అనుకోండి, అది అనుకోలేదు మనము అనుకోలేదు, మనం అటు వెళ్ళాం అది వచ్చేసింది. ఇప్పుడు అది తప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి. సాధ్యమైనంత వరకు అది తప్పుకోవడానికి చూస్తుంది. తప్పుకోవడానికి అవకాశం ఇచ్చి మన్ని రక్షించడం కోసం ఈశ్వరుడు చేసినటువంటి గొప్ప నిర్మాణ ప్రక్రియ ఏమిటో తెలుసా అండి? పాదం అంతా నేల మీద వాలకుండా పాదానికి మధ్యలో చిన్న జాగా అట్టే పెట్టాడు ఆయన, ఖాళీ స్థలాన్ని. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, కాళ్ళ మధ్యలోంచి వెళ్ళిపోయిందంటారు. మీరు ఎప్పుడైనా అనుభవం చూశారో లేదో కానీ ఇలా నిలబడి ఉంటే ఏదైనా ప్రాణి పారిపోవాలనుకుంటే అతను మనని గమనించట్లేదు కానీ దగ్గరగా ఉన్నాడు అనుకుంటే కాళ్ళ కిందకి దూరుతుంది ఆ కన్నంలోకి. ఆ కన్నంలో దూరగానే ఇతనికి చల్లగా తగులుతుంది. తగలగానే అయిపోయి కాళ్ళు ఎత్తి 2 గంతులు వేసేటప్పుడు కదా అలా వెళ్ళిపోతుంది. వీడు దాని మీద ఏమైనా పడితే కరుస్తుంది తప్పలేకపోతే వెళ్ళిపోతుంది. నేను ఎన్నో సందర్భాలు నాకు తెలుసు, ఎందుకంటే నేను అలాంటి చోట్ల ఉద్యోగం చేశాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి ఈశ్వర నిర్మాణం అంత అపురూపం అండి. అంత అపురూపంగా నిర్మింపబడినటువంటి ఈ శరీరాన్ని సమంత్రకంగా అగ్నిహోత్రంలో వ్రీల్ చేయాలి. అంత్యేష్టి సంస్కారం జరగాలి. అది కొన్ని వేల సంవత్సరములు బతికి పక్షులకు రాజైనటువంటి వాడు ఆ ప్రాంతంలో పుట్టి ఆ ప్రాంతంలో పెరిగి ఆ ప్రాంతంలో తన కార్యం మీద మరణించిన వాడు పితృసమానుడు. ఆ శరీరం అలా పడిపోయి తనంత తాను భూమిలో కలవకూడదు. అంత్యేష్టి సంస్కారం చెయ్యాలి. కాబట్టి చితి మీద పెట్టి కాల్చాడు రాముడు. అనాథ ప్రేత సంస్కారమే అశ్వమేధయాగమంత మహాఫలితం. మనిషి ప్రాథమికమైన ధర్మాలలో ఒకటి ప్రేతాన్ని సంస్కరించాలి. ప్రేతాన్ని సంస్కరించకుండా ఉండకూడదు. అందుకే ఈ ధర్మం రామాయణంలో చెప్పడానికే రాముడు జటాయువుని సంస్కరిస్తాడు, రావణుణ్ణి సంస్కరిస్తాడు. సంస్కరించడం అంటే అంత్యేష్టి సంస్కారం చేస్తాడు. అలాగే వాలికి అంత్యేష్టి సంస్కారం చేయిస్తాడు. ఆయన ఎప్పుడూ అంత్యేష్టి సంస్కారం చెయ్యకుండా వదలడు. అలాగే మీరు చూడండి కృష్ణ భగవానుడు కురుక్షేత్రంలో అంతమంది వీరులు మరణించారు.
పేరు 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 చెప్పించి ఉభయ వంశాల వాళ్ళని, ఇటు పాండవులు అటు కౌరవులు, అటు ధృతరాష్ట్రుడిని కూర్చోబెట్టారు, ఇటు ధర్మరాజు గారిని కూర్చోబెట్టారు. చనిపోయిన ఒక్కొక్క వీరుడి పేరు చెప్పేవారు. నీకు చెందినవాడా, నీకు చెందినవాడా, ఎవరో అక్కడికి చెందినవాడు అనేవారు. నువ్వులు నీళ్లు విడిచిపెడుతూ ఉండేవాడు. ఇటు ధర్మరాజు గారు కానీ అటు ధృతరాష్ట్రుడు కానీ. ఇద్దరూ నా వాడు కాదన్నవాడు ఎవరో తెలుసా అండి? ఒక్క కర్ణుడే. ఎందుకంటే కర్ణుడు కుంతీదేవి పుత్రుడు అని పాండవులకు తెలియదు. ధృతరాష్ట్రుడు అన్నాడు నా సంబంధీకుడు కాడన్నాడు, ధర్మరాజు అన్నాడు నా సంబంధీకుడు కాడన్నాడు. ఇద్దరూ నువ్వులు నీళ్లు వదలమన్నారు. అప్పుడు బయటపడింది కుంతి, నా పుత్రుడేనయ్యా, ఆఖరికి ప్రాణం కూడా పోయింది నేను ఇల్లు అడిగినందుకు, నువ్వులు నీళ్లు కూడా దక్కవా నా కొడుక్కి, నా కొడుకే వదలండి అంది. ఎంత పని చేశావమ్మా, నా అన్నని నాతో చంపించేశావు, ఒక ఆడదాని నోట రహస్యం దాటితే ఇంత ప్రమాదం వచ్చింది కాబట్టి నువ్వు గింజనానినంతసేపు ఆడదాని నోట రహస్యం దాగకుండా కాక అన్నాడు ధర్మరాజు గారు. ఆఖరికి ఏ కొడుకుల కోసం ఇంత శ్రమించిందో ఆ కొడుకు చేతే శాపం పొందింది. అప్పుడంది యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అని కృష్ణుణ్ణి ప్రార్థన చేసింది. ఏమిటి వెర్రిలు వ్యామోహాలు, వాడి కోసం ఇంత తాపత్రయపడితే వాడు శపించండి అన్నది. కాబట్టి అంత్యేష్టి సంస్కారం కృష్ణుడు చేయించాడు, ప్రేత సంస్కారం రామచంద్రమూర్తి చేయించారు. ధర్మాత్ముడైన రాముడు ఇది చెయ్యకపోతే లోకంలో మనం చెయ్యవలసిన ధర్మం ప్రకాశించదు కనుక మనకి ధర్మాన్ని నేర్పాడు రామచంద్రమూర్తి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు చిట్ట చివర, యాగతిర్యజ్ఞశీలానాం ఆహితాగ్నిశ్చయాగతి అసరావర్తినాం యాచ భూమి ప్రదాయినాం మయాత్వం సమజ్ఞాతో గచ్చ లోకాననుత్తమాన్ గృధ్రరాజ మహాసత్వ సంస్కృతశ్చ మయావ్రజ. నా చేత సంస్కరింపబడినటువంటి ఓ జటాయువా, నీవు ఎటువంటి లోకాలకు వెడతావో తెలుసా? ఎప్పుడూ యజ్ఞములు చేసే అలవాటు ఉన్నవారు ఏ లోకమును పొందుతారో, గార్హ్యపత్యాగ్ని దక్షిణాగ్ని ఆహవనీయాగ్ని అనబడేటటువంటి త్రేతాగ్నులను, 3 అగ్నులను ఎప్పుడు నిరంతరము సేవించే వాళ్ళు ఏ లోకములు పొందుతారో ఆ లోకాన్ని, అలాగే భూమిని గొప్పగా పంట భూమిని దానం చేసినటువంటి వాళ్ళు ఎటువంటి లోకమును పొందుతారో అటువంటి లోకాన్ని, లోకంలో సన్యాసం తీసుకున్నటువంటి సన్యాసులు ఎటువంటి ఉత్తమ లోకాలు పొందుతారో అటువంటి లోకాల్ని గచ్చ లోకాన్ అనుత్తమాన్, అటువంటి లోకములను ఆ ఆజ్ఞ చేత నువ్వు పొందుతున్నావు అని జటాయువుకి ఉత్తమ లోకములను రాముడు కటాక్షించాడు. వెంటనే మనకు అనుమానం వస్తుంది, నరుడు కదా ఇవ్వగలడా? నరుడు సత్యేన లోకాంజైతి దీనేన్ దానేన రాఘవా గురున్ శుశ్రూషయాం ధనుషా ఇది శాస్త్రవాన్. నిరంతరము సత్యధర్మములు పట్టుకున్నటువంటి మహాత్ముడైన వాడెవడున్నాడో ఆ పురుషుడే పురుషోత్తముడు. వాడు తన మాట చేత ఎవరికి ఏదైనా కృప చేయగలడు. మీకు నేను బాగా ఈ విషయంలో నమ్మకం కలగాలంటే ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పటికీ నాకు ఆయన మిత్రుడు, మా గోపాలకృష్ణ గారికి బాగా తెలుసు. నా దగ్గరికి వస్తూ ఉంటారు ఆయన అస్తమానం. కంచిలో వాళ్ళ పెద్దనాన్నగారికి ఒకనకొకప్పుడు భయంకరమైన కడుపు నొప్పి వచ్చింది. వస్తే వాళ్ళ తమ్ముడు గారు పరిగెత్తుకుంటూ పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళారు. పరమాచార్య స్వామి వారు కంచికి దూరంగా ఓ పల్లెటూరులో విడిది చేసి ఉన్నారు. అక్కడికి వెడితే ఆయన ఇలా చూశారు. సాధారణంగా జగద్గురువుల దగ్గర అయితే 4 నమస్కారాలు చెయ్యాలి, ఎందుకంటే వాళ్ళు తురీయావస్థని దాటి ఉంటారు కాబట్టి ఒకసారి సాష్టాంగం చేసి 3 మార్లు మళ్ళీ నమస్కారం చెయ్యాలి. 4 సార్లు చేస్తాం సన్యాసికి చేస్తే, అందున పీఠాధిపతులు జగద్గురువులకి. కాబట్టి ఆయన 4 మాటలు నమస్కారం చేస్తుంటే ఆయన పక్కన అంతేవాసిని పిలిచి అన్నారు, వాడిని ఆపకుండా అలా చేస్తుండవని అన్నారు. ఆయన అలా చేస్తూనే ఉన్నాడు, నడుము నొప్పెట్టదండి. ఆయన అలా చేస్తూనే ఉన్నాడు, పరమాచార్య ఆగమం లేదు. అది సంప్రదాయం కాదు, అలా చేయించరు. అది వేరొకరికి ఎందుంది ఆ సంప్రదాయం, అలా నమస్కారం చేయించడం తప్ప ఇందులో చేయించరు. కానీ ఆయన చేయమన్నారు, ఆయన అలా చేస్తూనే ఉన్నారు. ఆయనకి ఈ పక్కటిముకలు డొక్కలు నడుము నిప్పెట్టిపోతున్నాయి, వాడిని ఆపద్దను చేస్తుండమని అన్నారు. అలా చేస్తూనే ఉన్నారు. కాసేపు ఆగన్నారు, వాడిని ఇలా రమ్మని అన్నారు. ఆయన ఈయనతో మాట్లాడలేదు, ఈయన ఆయనతో మాట్లాడలేదు. ఆయన వచ్చారు, నమస్కారం చేయమని, వాడిని చేస్తుండమని ఆపకుండా అన్నారు. వచ్చిందా మీ అన్నయ్య కడుపు నిప్పి నీ బాధతో తీసేశాను, నాకు నమస్కారం చేయించడం పో ఇంటికి అన్నారు.
ఈయన ఇంటికి వెళ్ళారు. వాళ్ళ అన్నయ్య గారికి కడుపు నొప్పి ఎందుకు తగ్గిపోయిందో డాక్టర్లకు తెలియలేదు, ఇంటికి పంపించేశారు. యథార్థంగా జరిగింది ఒక కుటుంబంలో. మీరు నమ్ముతారా? ఆ కుటుంబంలో వాళ్ళ పినతండ్రి గారు అబ్బాయి నాకు అత్యంత సన్నిహితుడు, నా దగ్గరికి అస్తమానం వస్తుంటారు. ఆయన మహాత్ములు చేయగలరు, సత్యధర్మములను అనుష్ఠించిన మహాత్ములు చేయగలరు. శృంగగిరి పీఠంలో చంద్రశేఖర భారతీ స్వామి వారు పీఠాధిపత్యం వహించినటువంటి రోజుల్లో ఇప్పుడున్నంత గొప్పగా పీఠం అప్పుడు ఉండేది కాదు. వర్ణనలను బట్టి వీధిలో అంటే ఆ తుంగా నదిని దాటి అవతల వైపు ఉన్నటువంటి జగద్గురువుల యొక్క ఆశ్రమానికి యువతల ప్రాంగణంలో ఒక గదిలో కొంతమంది ఆడవాళ్లు దిగారు. ఒక తల్లి ఓ పిల్లవాడితో దిగింది. భర్త వద్దు వద్దంటుంటే ఆ కొడుకుని తీసుకొచ్చింది ఆవిడ. జగద్గురువులు సాయంకాలం అసుర సంధ్య వేళ దాటిన తర్వాత చంద్రమౌళీశ్వరారాధన చేస్తారు. ఆవిడ వెళదాం అనుకుంటోంది. ఈ పిల్లాడు కళ్ళు తేలేశాడు. ఈ మిగిలిన వాళ్ళు అన్నారు అక్కడ ఆరాధన అవుతుంటుంది, మేము వెళ్ళి ఎవరైనా ఉంటే పంపిస్తాం, వాళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకెడతారని. అప్పుడు పెద్ద జనం ఉండేవారు కాదు, వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవ్వరూ లేరు. ఈవిడ పిల్లాడిని చూసింది, వాడు కొయ్య బారిపోయాడు, నల్లగా అయిపోయి వాడి శరీరం వదిలిపెట్టేశాడు. ఈవిడ ఇంటికి వెడితే భర్త చంపేస్తాడు, వద్దన్నాను తీసుకెళ్ళావు, ఏం జరిగింది, ఎందుకు పోయాడు. ఆవిడికి ఏం చెయ్యాలో తెలియక బయటికి వస్తే చూస్తే కటిక చీకటి, తుంగానదిని దాటాలి అంటే వారధి ఉంది కానీ చీకట్లో దాటి వెళ్ళాలి. ఇప్పటికే అక్కడ పాము బమ్మేసి జాగ్రత్త, బివేర్ ఆఫ్ స్నేక్స్ అని బోర్డులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆవిడ భయపడిపోయి ఆ పిల్లాన్ని అక్కడ పెట్టుకుని తలెత్తి చూస్తే చంద్రశేఖర భారతి ఫోటో కనపడింది ఆవిడకి. ఆవిడ ఆయన వంక చూసి, ఫోటో వంక చూసి ఆవిడ ఫోటో అనుకోలేదు, జగద్గురువులే అనుకో. స్వామి నా కొడుకు చనిపోయాడు, చంద్రమౌళీశ్వరారాధన చూడ్డానికి వచ్చాను, మీరు జగద్గురువులు, ఈశ్వరుడితో సమానమైన వారు, నాకు పుత్రభిక్ష పెట్టండి అని ఏడిచింది. ఆవిడ ఏడిచి చూసేటప్పటికి పిల్లాడు నవ్వుతూ లేచి అమ్మ కొంగట్టుకున్నాడు. ఆవిడ పిల్లాడిని చంకనేసుకుని పరుగు పరుగున తుంగానదిని దాటి చంద్రమౌళీశ్వరారాధన జరుగుతున్నటువంటి గురునిలయంలోకి పరిగెత్తింది ఆవిడ. అప్పుడే చంద్రమౌళీశ్వరారాధన పూర్తయిపోయి చంద్రశేఖర భారతీ స్వామి లోపలికి వెళ్ళిపోతున్నారు. ఆవిడ పరుగు పరుగున వెళ్ళింది దగ్గరికి. ఆయన వెళ్ళిపోతూ ఆగకుండా ఇలా చూసి, ఏమి నీ కొడుకు కావాలన్నావు, ఇచ్చాం, సంతోషమా అంటూ వెళ్ళిపోయారు లోపలికి. ఎలా తెలిసింది? సత్యధర్మములను అనుష్ఠించగలిగినటువంటి మహాపురుషులకి తెలుస్తుంది. చంద్రశేఖర భారతీ సమాధిలో ఉండగా చంద్రశేఖరేంద్ర సరస్వతి ఏదైనా వర్తమానం పంపిస్తే ఆయన బయటికి వచ్చి కూర్చుని ఉండేవారు. పరమాచార్యుల వారు కులాసాగా ఉన్నారా అని ఆ వర్తమానం అందుకుని చదివి ఆయన ఏదో వేద సమ్మేళనం జరిపిస్తున్నారంటే చాలా సంతోషం అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు. ఆ సమయానికి ఆయన బయటకు వచ్చేవారు. మహాత్ములు మాట్లాడుకుంటారు, వాళ్ళకన్నీ తెలుస్తాయి. సత్యధర్మములను ఎవడు అనుష్ఠిస్తాడో వాడికి కర్తలామలకములు, కానీ అవన్నీ పట్టు కూర్చోరు, అదే పనిగా అవన్నీ ప్రదర్శిస్తూ కూర్చోరు. అది అవసరము అనుకున్నప్పుడు ఒక్కసారి వాళ్ళు అనుగ్రహిస్తే ఏదైనా చేసేస్తారు, ప్రాణభిక్ష కూడా పెట్టేస్తారు. అంతే. ఎన్ని జరిగాయో శృంగగిరి పీఠంలో ఇలాంటివి. ఎత్తుకుపోయిన యంత్రాలు ఎక్కడున్నాయో చెప్పేశారు పీఠాధిపతులు, ఎన్ని జరిగాయో. ఏమండి? కాబట్టి మహాత్ములే. నమ్మకపోతే మన కర్మ, అంతే, మన అపనమ్మకం. కానీ సత్యధర్మములు పట్టుకోగలిగిన వాడికి ఎప్పుడూ ఆ శక్తి ఉంటుంది. కాబట్టి గచ్చలోకాన్ అనుత్తమాన్, నువ్వు ఆ లోకములకు వెళ్ళు అని జటాయుని పంపగలిగాడు రామచంద్రమూర్తి. ఎందుకు అంటే అటువంటి సత్యధర్మములను అనుష్ఠించాడు కాబట్టి. అంతటి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క అత్యద్భుతమైన జటాయు సంస్కారము, ఆయన మోక్షాన్ని పొందడం. వాళ్ళిద్దరూ స్నానం చేసి, రామలక్ష్మణులు ఇద్దరూ కూడా తండ్రికి ఎలా చేస్తారో అలా కందమూలాలు తెప్పించి పిండములు చేసి అక్కడ పెట్టి దర్భల మీద పిండ ప్రదానం చేశారు. యామ్య సూక్తంతో తద్దినం పెట్టారు. నీళ్లలో దిగి జలతర్పణ ఇచ్చి ఉదకశాంతి చేసి ఆయన ఉత్తమ లోకాలు పొందాడు అని అప్పుడు రామలక్ష్మణులు మళ్ళీ సీతమ్మని అన్వేషించడం ప్రారంభం చేశారు. కాబట్టి రామచంద్రమూర్తి ఒక మహాద్భుతమైనటువంటి ధర్మాన్ని నిర్వర్తించినటువంటి ఈ ఘట్టం దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేసి రేపు సాయంకాలం మళ్ళీ 6:30 పునః ప్రారంభం చేద్దాం. ఒక్కసారి మనం 11 మాటలు రామనామం చెప్పుకుందాం. నోరుండడం ఎంత గొప్ప ఇప్పుడే కదా చెప్పుకున్నాం. కాబట్టి ప్రణవమును ఓంకారనాద బ్రహ్మమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జన్మ మృత్యు రహస్యమిరిగి జపించవలె శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము, రామనామము రామనామ. ఒక విషయాన్ని మనం అదనంగా చెప్పవలసి ఉంటుంది.
ప్రతిరోజు కూడా మనం సంప్రదాయంలో ఏమిటంటే 2 మాటలు చెప్పాలి ఒక శ్లోకాన్ని అని. ఒక రోజు మొత్తం మీద ఒక సూర్యోదయం నుంచి మరినాటి సూర్యోదయం లోపల 2 మాటలు చెప్పాలి ఒక శ్లోకాన్ని. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈ శ్లోకం ఒక రోజులో 2 మాటలు చెప్పాలి ప్రతి మనిషి అని. ఇవాళందున వైశాఖ శుక్ల పంచమి, మళ్ళీ ఏడాది తర్వాత వస్తుంది. మహానుభావుడు శంకరుల యొక్క పుట్టినరోజు అంటే అదొక పెద్ద పండగే నాకు. కాబట్టి ఆ శ్లోకాన్ని ఇవాళ ఒక్క 2 మాటలు చెప్దాం. చాలా గొప్ప తిథి కనుక. సదాశివ సమారంభాం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వందే గురు పరంపరాం. సదాశివ సమారంభాం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వందే గురు పరంపరాం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః తత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమభిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.